మహోన్నతుడు అయిన అనే మాట యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి చివరి వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములు గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహములు గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గూర్చి మీరు చింతపడనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకని వలెనైనను అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయంలో విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికే చాలును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మనము 3 విషయాలు గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాల్లో 3 విషయాలు మనం గమనించవచ్చు. మొట్టమొదటిది శరీర సంబంధమైనటువంటి చింత. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి చింత. మూడవది చింతను జయించటం ఎలాగు అనేది కూడా ఇందులో రాయబడతా ఉంది. మొట్టమొదటిది శరీరానికి సంబంధించినటువంటి చింత. చింత అంటే మనకు తెలుసు కదా, బెంగ పెట్టుకోవటం, రేపటిని గురించి మనకి బెంగ లేదా ఆందోళన, లేకపోతే విచారము, ఇవన్నీ కూడా రేపటిని గూర్చినటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తే వస్తూ ఉంటాయి. ప్రతి మానవుడికి కూడా ఈ చింత వస్తానే ఉంటుంది. రకరకాలైనటువంటి చింతలు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి చింతలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మనం అనుకుంటూ ఉంటాం, ప్రతి మానవునికి చింత లేదు అనే రోజు ఉండనే ఉండదు. ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాడు. రేపటిని గురించి కానీ, ఈ రోజుని గురించి కానీ, నిన్న జరిగినటువంటి వాటిని గురించి కానీ మానవుడు చింతపడకుండా ఉండడు. అలాంటి చింత లేనటువంటి జీవితం ఎవరికైతే ఉంటుందో వాడు తృప్తికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు అని అర్థం. తృప్తి, ఏ విషయంలో కూడా తృప్తి ఉండదు. కొంతమందికి డబ్బులున్నా తృప్తి ఉండదు, ఆరోగ్యం ఉన్నా తృప్తి ఉండదు, ఇంట్లో గొడవలు లేకపోయినా తృప్తి ఉండదు. సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నా వాని యొక్క జీవితంలో తృప్తి అనేది ఉండదు. చింత అనేది మనిషికి వచ్చేస్తూ ఉంటది అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. తిండిని గూర్చినటువంటి చింత, యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటల్లో ముఖ్యమైనటువంటిది తిండిని గూర్చినటువంటి చింత. రెండవది పానీయాన్ని గూర్చినటువంటి చింత. అంటే ఏం త్రాగుతామో అంటున్నాడు కదా, త్రాగటానికి ఈ రోజుల్లో మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది. మనం చూస్తుంటాం, సముద్ర పొట్టున మంచినీళ్ళు కావాలి అంటే సెలవులు అంటే ఇసుక పక్కకు తీస్తే నీరు ఊరుద్ది. సముద్రం పక్కనున్నా కూడా నీరు ఊట తీయగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వాటిని గూర్చి కొన్ని దేశాల్లో నీళ్లు దొరకవు. మంచినీళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ, అంటే వాళ్ళు తెప్పించుకుంటూ ఉంటారు మంచినీళ్ళు. ఎందుకని ఎక్కడ తోవినా పెట్రోలు, డీజిల్, ఏదో ఒకటి ఆయిల్, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అలాంటి దేశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పానీయమును గూర్చి చింత. ఈ రెండు కూడా ఎప్పుడు వస్తుంటాయి? ప్రాణం ఉంటేనే వస్తుంది. ప్రాణం లేకపోతే ఈ చింత వచ్చుద్ది. ఆహారాన్ని గురించినటువంటి చింత మానవుడికి. ఒక ఆయన ముందు చింతపడ్డాడు,
మనకి అందరికీ తెలిసినటువంటి యవనస్తుడే, బాగా డబ్బులు ఉన్నాడే, పొలము బాగా పండింది అని అంటున్నాడు. అప్పటిదాకా చింతపడ్డాడు. అయ్యో, ఏం చేయాలి, ఈ పొలం పండుద్దో లేదో, మొక్క మొలుసుద్దో లేదో, మొలిసిన తర్వాత బాగా ఎదుగుద్దో లేదో, ఎదిగిన తర్వాత దాని పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ ఆలోచన అనే దాంట్లోనే చింత ప్రారంభమవుతూ ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే, వస్త్రమును గూర్చి చింతించబడద్దు, మీరు చింతపడద్దు. వస్త్రాలు ఎప్పుడు అవసరం? శరీరం ఉంటే వస్త్రం అవసరం. శరీరాన్ని కలగజేసినటువంటి దేవుడు నీ శరీరాన్ని సక్రంగా ఉంచితే వస్త్రం అవసరం. నీ ప్రాణాన్ని కాపాడేటువంటి దేవుడు ప్రాణం లేకుండా చేస్తే తిండి అవసరం లేదు, పానీయము అవసరం లేదు. దీని వలన, చింతించటం వలన మన ఎత్తుని ఈ చింత పెంచదు, కృంగ చేస్తుంది. పైగా మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చింత అనేది మానవుని కృంగ చేసే పరిస్థితుల్లో ఉంటది. ప్రభు చెబుతున్నటువంటి మాట, రేపటిని గూర్చి మీరు చింతపడాల్సినటువంటి పరిస్థితి వద్దు. రేపటిని గురించి నువ్వు ఆలోచన చేశావు అంటేనే దేవుని మాటను అతిక్రమించావు అని అర్థం. రేపటిని గూర్చి నువ్వు చింతించొద్దు. ఎన్ని చింతలు చెప్పాడు తెలుసా? ఇంకొక విషయం ఏంది, పక్షులను గురించి నువ్వు ఆలోచించేయి, అవి అసలు చింతే పడవు. పక్షులు చింతించవు అనే పదం అందులో కనిపిస్తూ ఉంది. ఈ 6 పర్యాయాలు కూడా యేసు ప్రభువారు చింతన గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే అది ఎంత గొప్పగా ఉంటుందో మానవునికి చింత అనేది. ఎక్కువగా ప్రతి దాంట్లో కూడా చింత వస్తుంది. తన బ్రతుకును గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ చింత దానంతట అదే హృదయంలో నుండి వస్తుంది అనేది మనం చూడాలి. ఈ చింత వలన ఎవడు కూడా అభివృద్ధిలోకి రాడు అనేది మనం చూడాలి. మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో తిండి పానీయము వలన చింత వస్తుంది, వస్త్రాల వలన చింత వస్తుంది. మన ఎత్తుని అది పెంచదు. రేపటిని గూర్చి ఆలోచిస్తే చింత వస్తుంది. పక్షులు అసలు చింతించవు. కానీ ప్రభు చెబుతున్నాడు, ఈ చింతను జయించే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గాన్ని నేను మీకు తెలియజేస్తాను అనే మాట మనం ఆలోచన చేస్తా ఉంటే, ఈ చింతట ఉయ్యాల లాంటిదట. ఉయ్యాల్లో కూర్చొని ఊపుకుంటా ఉంటే ఈ చింతంట దేంతో పోలుస్తున్నాడు? ఉయ్యాల. నేను ఉయ్యాల్లో ఉన్నాను, ఇదిగో ఈ ఉయ్యాల ఎంత విజయవాడ పోతే బాగుండు, ఉయ్యూరు పోతే బాగుండు అనుకుంటాడు. కానీ ఎక్కడికి పోతాడు? మళ్ళీ వెనక్కే వస్తాడు. తన ప్రయాణము ముందుకు సాగకుండా చేసేటువంటిది ఈ చింత. అంటే నీ జీవితంలో ఏ మానవుడైనా సరే ముందుకు వెళ్లకుండా ఆపు చేసేటువంటిది ఈ చింత అనేది మనం ఆలోచన చేయాలి. ఇందులో మనం చూస్తే, ఈ చింత కలిగినటువంటి మానవుల్ని మనం చూస్తే వాళ్ళ ముఖం ఎలా ఉంటుంది? చిటపట్లాడుతూ ఉంటుంది. చింత లేనటువంటి వ్యక్తులను మనం చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనకు తెలుసు. చూస్తే ఆహా, ఇతనికి ఏ చింత లేదురా, ప్రశాంతంగా ఉన్నాడు, వీడికి ఏ చింత లేదురా అని అన్నామంటే వాడు ఎవడో పిచ్చోడై ఉంటాడు. దేని గురించి ఆలోచించేవాడుగా ఉండడు. చింత లేదు అంటే ఒక మానవుడికి వాడు దేని గురించి ఆలోచించటం లేదు. ఆలోచించినోడు ఎవడో ఒక పిచ్చోడు మాత్రమే. వాడికి ఉండే ఆలోచనలు ఉన్నా కూడా చింతపడే మనస్తత్వం అతనికి ఉండదు. సరే, ఇందులో చింతట చితి వంటిది, కాల్చేస్తుందట మానవుణ్ణి. చూస్తున్నాం కదా, ఒక చనిపోయినటువంటి వ్యక్తిని చితిలో కాలుస్తున్నారంటే మంటలో వేసి కాలుస్తుంటారు. ఈ రోజుల్లో క్రైస్తవులు పెట్టెలు చేసి పెట్టెలు తీసుకుపోయి అందులో పెడుతున్నారు అనుకోండి. వెనకటి రోజుల్లో ఈ పెట్టెలు లేవు, గిట్టెలు లేవు, తీసుకుపోయి గొయ్యి తీసి అందులో పడేయటం ఒకటి, పెట్టి లేకుండా. రెండవది ఏంటి అంటే కాల్చి పడేస్తారు. కాల్చి ఏమొస్తుంది? బూడిద వస్తుంది. కాబట్టి ఇది బూడిదగా మార్చేటువంటిది చింత. చూసారా? ఈ చింత అనేది చితిలా
చితిలో వేసినటువంటి ఒక మానవుడు ఏమవుతాడో బూడిదలాగా నిన్ను తయారు చేస్తుంది. ఈ చింత వలన డాక్టర్లు చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ చింత వలన వెంట్రుకలు తెల్లగా అయిపోతాయట. వయసుకు తగ్గట్లుగా వెంట్రుకలు ఉండవు. యవనస్తులైనటువంటి వాళ్ళు చింత పడతా ఉంటే తల వెంట్రుకలట తెల్లబడతాయట. ఏందయ్యా తెల్లబడ్డాయి నాకు అని డాక్టర్ దగ్గరకు పోతే, ముందు నువ్వు చింతని, విచారాన్ని, దుఃఖాన్ని, వీటన్నిటిని విడిచిపెడితే అప్పుడు నీ వెంట్రుకలు నల్లబడతాయి అని అంటాడు. ఈ చింత వలన రెండవది ఏంటో తెలుసా? గుండె బలహీనం అయిపోద్ది. డాక్టర్ దగ్గరకు పోతే వెంటనే చెబుతాడు, నీ గుండె బలహీనంగా ఉందయ్యా అని. యెషయా గ్రంథకర్త ఎప్పుడో చెప్పాడు. మనం మొదటి అధ్యాయంలో చదువుకుంటే, నాడి నెత్తి నుండి పాదం దాకా నీకు అసలు స్వస్థత లేదు. కారణం ఏంటంటే లోకములో ఉన్న చింతలన్నీ నీ దగ్గరే ఉన్నాయి, విచారాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఎదుటోడు బాగుపడితే చూడలేవు, ఎదుటోడికి బాగా డబ్బులు వస్తే చూడలేవు, ఎదుటోడు మంచి ఆరోగ్యం కలిగి ఉంటే చూడలేవు. ఈ చింతలన్నీ నీకు వస్తుంటే నాకెందుకు కలగలేదు అనే చింత గుండెను బలహీనపరిచేటువంటిది. ఈ చింత ఆందోళన తెస్తుంది. అంటే బీపీ వస్తుంది. బీపీ వచ్చిందంటే ఏదో తెలుసా? ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన అనే దాంట్లోనే చింత కలిగి ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. చింతించే వారి శరీరాల్లో చాలా మార్పులు వస్తాయి అని లోకంలో ఉన్న వైద్యులు చెబుతూ ఉంటారు. ఎక్కువగా అనేక మార్పులు వస్తాయట. వీరిలో ఎక్కువ మంది స్కిన్ ఎలర్జీ, శరీరం అంతా కూడా ఎలర్జీ వచ్చుదట. స్కిన్ ఎలర్జీ వచ్చింది అంటే వీడు దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు. ఇందులో ఏంది అంటే ఇది క్రమేణా శరీరాన్ని కృంగజేస్తుంటది. ఒక చాట వచ్చింది అంటే అది శరీరం మొత్తానికి బాగుద్దట. ఈ చింత హృదయానికి వస్తే చాలు భయంకరంగా ఉంటది అనేది మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో అంటున్నటువంటి మాట మనం చదువుకోవచ్చు. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాస్తా ఉన్నారు. చదువుకుందాం. 8వ అధ్యాయము 14వ వచనాన్ని యేసు ప్రభు వారు చెప్పినటువంటిదే ఇందులో కనిపిస్తుంది. పొదల్లో పడిన ఇత్తనమును పోలిన వారెవరనగా, ఈ కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. రాస్తున్నాడు, ఈ జీవన సంబంధమైన విచారముల చేత అణచివేయబడి. ఎవరట వీళ్ళు? త్వరగా మొలిచిందండి, ఇత్తనం వేసాము, కానీ అది పడ్డది ముండ్ల పొదలు. చెట్టు బైక్ రాబోతా ఉంది, ముండ్ల పొద పైనుండి ఇలా తొక్కేస్తుంది. ఆ ముండ్ల పొద ఏందట? చింత. లోకములో ఉన్న విచారాలన్నీ కూడా నీ ఆత్మను అణచివేస్తుంది అని రాస్తా ఉన్నాడు. ఇందులో ఏంటట? ఈ యొక్క జీవన సంబంధమైనటువంటి విచారములు వాటి చేత అణచివేయబడి పరిపక్వముగా ఫలించవు. పరిపక్వంగా పెద్దదవటానికి వీలు లేనటువంటి పరిస్థితులు కలుగుతాయి. దేని వలన? ఎలా బ్రతకాలి అనే చింత కలిగి ఉండటం వలన. ఇది చెబుతున్నాడు. జీవన సంబంధమైనటువంటి విచారాలు ఎవరికైనా కలిగితే, జీవన సంబంధం అంటే బ్రతుకు తెరువు ఎలాగూ అనే ఆలోచన. ఈ ఆలోచన వలన మానవుడు అణచివేయబడతాడు. ఎక్కడ? హృదయము దేవుని వైపు పోకుండా దాన్ని అణచివేసేటువంటి పరిస్థితి ఎవరు కలగజేస్తారు? జీవన సంబంధమైనటువంటి విచారం ఎవరిది? అపవాదిది అనేది మనం తెలుసుకోవాలి. ఈ అపవాది నీవు దేవుని దగ్గర ఎదగకుండా చేసి నిన్ను అణచివేసి హృదయాన్ని తన వైపుకు మార్చుకుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఈ చింతట పులుపు వంటిది అంటున్నాడు. పులుపు మనం చూస్తుంటాం కదా, ఆడవాళ్ళు ఎక్కువగా ఏదన్నా పాత్ర, ఇత్తడి పాత్ర, రాగి పాత్ర, లేదంటే వెండి పాత్రలో తోమాలి అంటే ఏం పెట్టి తోముతారండి?
చింతపండు వేసి తోముతారు. చింతపండు ఎర్ర తీయగా ఉంటుందా? పుల్లగా ఉంటుంది. చింతపండు ఎట్టుంటది? పుల్లగా ఉంటది. పుల్లనటువంటి జీవితము అంటే నిల్వ ఉండేటువంటి జీవితము, పాత సంగతులను తీసుకుని వచ్చే సంగతి, పాత జీవితమును ఇంకా వెంబడేసుకొని తిరిగేటువంటి పరిస్థితి. పాత జీవితం ఏంటి? పాత జీవితం అంతా కూడా రోత జీవితము. మనము రక్షించబడి ముందుకు వచ్చేసాము, దేవుని మార్గంలోకి వచ్చేసాము. కాబట్టి పాత జీవితము అయినటువంటి ఈ పుల్లని జీవితాన్ని విడిచిపెట్టాలి. మనము నిర్గమకాండంలో 16వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ పోతే అందులో రాస్తున్నటువంటి మాటలు పులి అని పిండి అనేది ఐగుప్తులో ఉంది. దాన్ని మీరు వెంటేసుకొని వస్తే అది పులిసిపోయిన జీవితము. అంటే పాత జీవితము ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి అనేది. అది కొద్దిగా ఉన్నా కూడా మొత్తాన్ని పులి చేస్తుంది. నీ జీవితంలో పాతదైనటువంటి సంగతులు, దేవుని ఎరగనటువంటి సంగతులు కొద్దిగా ఉన్నా సరే వాటిని ఏం చేస్తారో తెలుసా? కొత్త దాంట్లో కలిపితే ఇది కూడా పుల్లగా అయిపోద్ది. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే అందులో చక్కని మాటలు రాయబడతా ఉన్నాయి. ఏం రాయబడుతుందో చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం. అంతలో ఒకానొకడు త్రొక్కునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఎట్లని చెప్పసాగెను. పరిసయ్యులు వేషధారులను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత అందులో పరిసయ్యులు, వేషధారులు కాదు, సద్దూకయులు. ఒకడేమో పరలోకం ఉందంటాడు, ఒకడేమో లేదంటాడు, ఒకడేమో దేవదూతలు ఉన్నారంటాడు, ఒకడేమో లేడు అంటాడు. అలాగే మంచి ఉందంటాడు ఒకడు, లేదు లేదు అంతా చెడ్డదే అంటాడు ఇంకొకడు. వాళ్ళిద్దరికే గిట్టదు. వేషధారణ అనేది మాత్రం వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తుంటారు. చూసారా? తప్పుడు పనులు చేసేటప్పుడు మాత్రం అందరూ కలిసిపోతారు. చూసారా? లోకంలో మనం చూస్తున్నాం కదా, మందు కొట్టేవాడు ఎవడైనా సారాయి కొట్టు దగ్గర కనపడితే విరోధి అయినా సరే, రారా నాయనా కలిసి ఇద్దరం కలిసి తాగుదాం రా అంటాడు. అక్కడ వాళ్ళ సహవాసం ఎలా ఉంది? అప్పుడు దాకా విరోధులే, కానీ తప్పుడు పని చేసేటప్పుడు మాత్రం ఇద్దరు స్నేహితులైపోతారు. సిగరెట్లు తాగేవాడు, గంజాయి తాగేవాడు, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసేవాడు ఎవడైనా సరే శత్రువులు కలిసి మిత్రులు అయిపోతారు. ఇందులో ఈ సద్దూకయులు అలాగే పరిసయ్యులు ఇద్దరు కూడా వేరైనటువంటి వాళ్ళు, కానీ తప్పులు చేసేటప్పుడు మాత్రం ఇద్దరు ఒకటే. ఒక స్త్రీని, తప్పు చేసిన స్త్రీ తప్పు చేసి వస్తూ ఉంటే ఆమెను చంపేయాలి రాళ్లతో. కానీ వీళ్ళందరూ ఎమ్మడొచ్చారు, ఎమ్మడబడ్డ వాళ్ళే ఎవరెవరున్నారు? ప్రజలందరూ ఉన్నారు. అందులో పెద్దలు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏం జరిగింది? యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన దాకా వెంటబడ్డారు. తప్పు తెలుసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఒక తప్పుని వేషధారణ అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఈ వేషధారణ గురించి జాగ్రత్తగా ఉండండి. అది పులిసిన పిండితో పోలుస్తూ ఉన్నాడు వేషధారణని. మానవులందరూ కూడా వేషధారణ అంటే ఏందండి? లోపల ఒకటి ఉంటుంది, బయటికి ఇంకొకటి ఉంటుంది. చెప్పేది ఒకటిగా ఉంటుంది, చేసేది ఇంకొకటిగా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి గట ముళ్ళు గుచ్చుకుందట కాలుకి, చింతపడుతున్నా అంట, అయ్యో 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 అని. ఒరే నాయనా, ముళ్ళ కంప దగ్గర తలకాయ పెట్టావు, అది నీకు కాల్లో, అది రాల్చిన ముళ్ళు గుచ్చుకుంది కాల్లో, అదే గాలి దోలి ఆ ముళ్ళు నీకు కంటిలో పొడుచుకోలేదు కదా, సంతోషించు. నువ్వు దేనికి సంతోషించాలి? అంతకంటే ఎక్కువది నీకు కలగకుండా ఉండాలి అంటే నీవు జాగ్రత్తగా ఉండి సంతోషించు. కాల్లోనే గుచ్చుకుంది బాధ,
కానీ కంట్లో గుచ్చుకున్నట్టయితే ఏమయ్యేది అని అన్నట్టయితే కాల్లో దిగినటువంటి ఈ ముంటికి ముళ్ళకి బాధ కలగదు అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. ఈ చింత అనేది పాపముతో నిండినటువంటిది అనేది పరిశుద్ధ గ్రంథకర్త మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఏందట పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7 నుండి మనం చదువుకుంటూ పోతే కొన్ని మాటలు 9వ వచనం దాకా చదువుదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ 7 వచనం. నుండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక ఉమ్, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదుగుచూ తిరుగులాడుచున్నాడు. లోకమునున్న మీ సహోదరుల యందు మీ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించుడి. చాలమ్మా, చాలు చాలు. ఎందుకు చింత పాపము అని అంటున్నానంటే ఇందులో ఆయన మిమ్మల్ని గురించి చింతపడతా ఉన్నాడు. ఎందుకని చింత ఆయనకి? ఎందుకనండి మనల్ని గురించి ఆయనకి చింత? మానవుడిని సృష్టి చేసి తన రూపంలో భూమి మీద పడేస్తే ఆయన రూపంలో ఉన్న మనము ఆయన పనులు చేయకపోతున్నాం కాబట్టి ఆయనకి చింతగా ఉంది, విచారంగా ఉంది, బాధగా ఉంది. 6వ అధ్యాయ ఆదికాండంలో రాశాడు కదా 5వ వచనములో, నరులను భూమి మీద చూసినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు అని రాస్తున్నాడు. భూమి మీద మానవులను సృష్టి చేసినందుకు ఆయన చాలా విచారపడ్డాట. కారణం ఆయన చేసిన మంచి పనులు చేయండిరా నాయనా అంటే అన్ని చెడ్డ పనులే చేశారు. భూమి మీద అపవాది మానవుల్ని చెడగొట్టినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అందువలన ఆయనకి చింత, బాధ, ఇబ్బంది కలిగింది. సిలువలో ఆయన ఎంత బాధ అనుభవించాడు. మన చింత యావత్తు ఆయన మీద వేయాలి అనే మాట మనము గ్రహించటం లేదు. మనం ఏం చేయాలి? ఆయన మీద వెయ్యండి అంటే, వేయకపోవటం అంటే ఆయన మాటను మనము సరిగా అర్థం చేసుకోకపోవటం ఒకటైతే, ఆయన మాటను మీరటము అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. ఆజ్ఞను అతిక్రమించటము పాపము. పాపము. దేవుడు ఆజ్ఞాపించాడు, మీ చింత మీ దగ్గర వద్దు, నా మీద పడే అని ఆజ్ఞాపించాడు. నువ్వు వేయకపోగా ఇంకా ఏదేదో చేస్తున్నావు కాబట్టి అది ఆజ్ఞగా నువ్వు పాటించలేదు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను మీరావు కాబట్టి అది నీకు పాపముగా తయారైంది. ఇందులో అంటున్నాడు పాపము అనేది ఏంటయ్యా? దేవుని యొక్క మాటను మీరటమే పాపము అనేది మనకందరికీ తెలుసు. మన చింత ఎందుకు? ఈ రోజును గూర్చినటువంటి చింత, రేపటిని గూర్చినటువంటి చింత. నేడులో జీవిస్తూ, నేడు అంటే ఈ రోజు నువ్వు జీవిస్తూ రేపటి చింతను గూర్చి నువ్వు ఆలోచన చేస్తా వస్తా ఉన్నావు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. మనం చూస్తున్నాం, క్రొత్త ఏడు మొదలు పెట్టారు. ఎప్పుడు కొత్త ఏడు? జనవరి 1వ తారీఖు. డిసెంబర్ 31 వరకు మనం ఉన్నాం కదా. ఆ ఉన్నప్పుడు చేసిన అప్పులు నూతన సంవత్సరంలో కూడా ఎమ్మడబడతాయి. ఎమ్మడబడతాయా? అలాగే ఉండిపోతాయి. వాటిని తీర్చేది నూతన సంవత్సరంలో కూడా వచ్చేస్తుంటది. చూసారా? జనవరి వారికి అప్పుడు ఏంది? కృంగుబాటే కదా. అయ్యో, పాత సంవత్సరంలో చేసిన ఇంకా నా ఎమ్మడబడి వస్తున్నాయని. కాబట్టి పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టు. కనుక చింతించటము అనేది దేవుని దృష్టిలో పాపము అనేది మనము తెలుసుకొని తీరాలి. రేపటిని గూర్చి సిద్ధపడు, అంతేగాని చింతించబాకు అనేది మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు అంటున్నారు, చింతించే పక్షిని ఎప్పుడైనా ఎవరైనా చూసారా? పొద్దున్నే లేచినటువంటి పక్షి ఏదన్నా ఉంటే దాన్ని ఒకసారి చూడండి. చింతపడి అలాగే కూర్చొని ఇలా కూర్చుంటుందా? ఏం చేస్తుంది? అది కిలకిల రావాలి చేస్తూ ఉంటుంది. దాని అరుపులు ఏందో తెలుసా? ఎలాగైనా సరే ఈరోజు ముందుకు పోయి సంపాదించాలి. ఎంత ఆనందంగా అరుస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మనము
ఎంత గొప్పగా ఆలోచన చేస్తామంటే పక్షిని గురించి గుర్తు చేశాడు దేవుడు. అంటే పక్షికి విచారమే లేదు, ఏ రోజు భోజనం ఆ రోజే దానికి అనేది అంటూ యేసు ప్రభు వారు అంటున్నారు, అవి విత్తవు, పోయవు, కోయవు. పుట్టుకొనవు. పొట్లలో కూర్చుకొనవు. కాబట్టి పొట్లలో కూ- నువ్వేం చేయాలి? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తా ఉన్నాడు. పోషించుకుంటున్నాడు. పరలోకపు తండ్రి పక్షుల్ని పోషిస్తా ఉంటే అంతకంటే శ్రేష్టమైనటువంటి మానవుణ్ణి ఎందుకంటే మీరు దేవుడు శ్రేష్ఠులు కారా? పోషించగా, పక్షులు చిన్న చిన్న పక్షుల్ని దేవుడు అంత శ్రద్ధ చూపించి పోషిస్తా ఉంటే మన విషయంలో ఎంత శ్రద్ధ ఆయన చూపిస్తాడు ఆలోచన చేసావా? రేపు అనే దినము నన్ను గురించి చింతించుంది. రేపు అనేది మనల్ని గురించి చింతించాలట దేవుడు చెబుతున్నటువంటి మాట. రేపటి దినమట దాని సంగతులను గూర్చి విశేషంగా విచారిస్తుంది అని రాస్తున్నాడు. ఎంత సంతోషం, ఎంత గొప్ప సత్యం అది. ఆలోచన చేసావా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఏమి రాశాడు అందులో? రేపటిని గూర్చి చింతింపబడు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి గీడు అన్నట్టుకే చాలు. రేపటి దినం అట దేని గురించి? మనల గురించి ఆలోచన చేస్తుందట ఆ దినము. ఇదిగో ఇతను వస్తున్నాడు, రేపు ఇతన్ని ఎలా చింతలోకి నెట్టాలి. ఈనాడు జరిగినటువంటి కీడు ఈ రోజుకి చాలు, రేపటికి మొయ్యబాకు నువ్వు. కీడు అనేది నీకు ఎందుకు తగిలింది? దేవుని వ్యతిరేకించడం వల్లనే కీడు వస్తుంది. పరిశుద్ధ గ్రంథం చెప్పేది అదే. వస్తుంది, కానీ దాంట్లో నుండి కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. అంటున్నాడు ఇందులో, ఈ రోజు నేనేమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అని దిగులు పడద్దు. నేను చింతింపనక్కర్లేదు, నాకు బదులు రేపు అనే రోజు చింతిస్తుంటుంది. దేవుని మాట అది. రేపు అనే రోజు ఉందే, అది నన్ను గురించి చింతిస్తుంది, నేను కాదు చింతించాల్సింది అనే మాట ఎంత గొప్పదైనటువంటి విషయంగా ఉంది. చింతించటము అనేది దేవుని యొక్క ప్రేమను శంకించటము అనేది మనం చూడాలి. క్రైస్తవ విశ్వాసులు మన నమ్మకను పక్కన పెట్టి చింత చేయడం అనేది, ఆందోళన చెందటము అనేది దేవుని ప్రేమని, వాత్సల్యాన్ని శంకించటం అవుతుంది అనేది ముఖ్యమైనటువంటి విషయంగా మనం చూడాలి. ఇందులో చింత లేనటువంటి వారమై మనం బ్రతకాలి. మనం చూస్తే ఇందులో పౌలు గారు జ్ఞాపకం చేసిన ఒక్క విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో 32వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం. చింత లేని వారే ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగ సంతోష పెట్టవలనని ప్రభు విషయమై కార్యముల గురించి చింతించుచున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలనే మానవుని యొక్క చింత, పెళ్లి కానటువంటి వాడైతే వాడి చింత ఏందో తెలుసా? దేవుని మార్గంలో ఎట్లా నడవాలి. మగవాళ్లే కాదు, అందులో రాస్తున్నాడు పౌలు గారు అంటున్నాడు, పెళ్లి కాకుండా ఉన్నంత కాలం, ఎందుకంటే ఆయన ఫోర్స్డ్ బ్యాచులర్, పెళ్ళాం పిల్లలు ఉన్నారు ఆయనకి, అందరిని విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకంటే సన్హెడ్రిన్ సభలో పెళ్లి కానటువంటి వాళ్ళకి అందులో భాగం ఉండదు, అందులో మెంబర్షిప్ ఉండదట. మనం చూస్తే అందులో అందరు శాస్త్రులు, పరిచయులు, బాగా ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేసిన వాళ్ళు అందరూ ఉంటారు. అందులో పెళ్లి అనేది ముఖ్యమైన పాయింట్. పెళ్లి కాకపోతే అందులో మెంబర్షిప్ ఎవరట. ఇందులో అంటున్నాడు,
ఎవడైనా మానవుడు పెళ్లి కాకుండా ఉంటే వాడి ఆలోచనలు అన్నీ కూడా విశ్వాసి అయి ఉంటే వాడు దేవుని మీదనే మనసు పెడతాడు. వాడి చింత యావత్తు కూడా దేవుని మీదనే ఉంటది. పెళ్ళయింది అనుకోండి, వాడి చింత ఏముంటుందో తెలుసా? భార్య వాళ్ళ మీద. ఆవిడ మీద పడి చింతపడతా ఉంటాడు. ఎంత గొప్పగా ఉందండి. వాళ్ళు సంపాదించే సంపాదన అంతా కూడా ఫస్ట్ తారీఖు రాగానే వాళ్ళ ఆవిడ వాకిల దగ్గర నిలబడి ఉంటుంది. అందరూ అట్లా ఉంటారు అనుకోండి, కొంతమంది ఉంటారుగా. ఎందుకని? జేబు ఎత్తుగా ఉందా లేదా చూస్తుంటది. జేబులో డబ్బులు పెట్టుకొచ్చాడా, ఆహా, ఎంత ప్రేమ వలక పోసి లోనకి లాక్కపోతారు. వీడి చింత ఏంది? లోకంలో చింతలు ఉంటాయి వాడికి, కానీ వాళ్ళ ఆవిడ మీద చింత ఎక్కువగా ఉంటుంది. మా ఆవిడని సంతోషపెట్టడం ఎలాగూ అని. స్త్రీ అయి ఉంటే నా భర్తని సంతోషపెట్టడం ఎలాగూ అనేది ఉంటది. అది కూడా చింతే అని పౌలు గారు గుర్తు చేస్తున్నాడు. చింత అల్ప సంతోషాన్ని, అల్ప విశ్వాసాన్ని తెస్తది. చూసారా? మత్తయి సువార్త 6:30 ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం లేకపోవటమా? మంచిగా ఉండడు. వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. మా ఇల్లు రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి దగ్గరే ఆనుకొని ఉంటది. ఆ రోడ్డు మీద పోయే అన్ని మాకు వస్తుంటాయి. అది కూడా అల్ప పెద్ద విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా. దేవుడు చెబుతున్నాడు, అల్ప విశ్వాసులు మీరు. ఎందుకు మీ చింత? మీకు బట్టలు ఇవ్వలేడా దేవుడు? తిండి పెట్టలేడా? మంచి పానీయాన్ని ఇవ్వలేరా? మంచి పానీయం ఏముంటుందండి? వాళ్ళకి ద్రాక్షారసం, మనకు మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ఎండాకాలం ఇస్తే ఎంత బాగుంటుంది. నేను ఊరుకోలేక సెంటర్లో చలివేంద్రం పెట్టించాను. చలివేంద్రం పెట్టిస్తే అక్కడికి వచ్చి తాగాలిగా. రిక్షావాడు కూడా తాగటలా. ఎందుకని? బ్రహ్మాండంగా 5 రూపాయలు పెడితే చాలుట, బ్రహ్మాండంగా నీళ్లు, ఏసీ నీళ్లు వస్తున్నాయి. ఇక్కడ పానీయాన్ని గురించి చింతపడతావా? ఆహారాన్ని గురించి నువ్వు చింతపడతావా? నువ్వు అల్ప విశ్వాసి, దేవుని మీద విశ్వాసం లేదు. చింతపడ్డావు అంటే ఈ 3 విషయాల్లో దేవుని మీద నీకు విశ్వాసము లేకపోవటమే. చింత దేని వలన వస్తుంది? నమ్మకము లేకపోవటం. అల్ప విశ్వాసం మనం చూస్తున్నామండి, నూనె నీళ్లు కలిస్తే ఎక్కడన్నా కలవండి. మనం నీళ్లు కలిపినా కూడా అది మంట వచ్చుది, కానీ ఆ 2 కలవనే కలవు. చెప్పిన విషయంలో, యేసు ప్రభు వారు చెప్పిన విషయంలో ఈ చింత కూడా యేసు ప్రభు వారి నుండి నిన్ను లాక్కుపోతే ఆ విచారాలు యేసు ప్రభు వారికి దూరంగా అయిపోతుంది. 2 కలిసే పరిస్థితి కాదు. ప్రకటన గ్రంథకర్త ఎప్పుడో చెప్పాడు, నువ్వు ఉంటే ఎచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. వెచ్చగా ఉండటం అపవాదికి సంబంధించింది. చల్లగా ఉండటం, వెచ్చగా ఉండటం అనేది కోడి తన రెక్కలతో పిల్లల్ని ఏ విధంగా కప్పుద్దో ప్రభువు వారు మనల్ని ఆ విధంగా కప్పి వెచ్చగా ఉంచుతారు. చూసారా? నువ్వు బయటకు వచ్చావా, చలి పుట్టుద్ది, చల్లగా ఉండిపోతావు. అపవాది నిన్ను లాక్కుపోతాడు. కొందరికి తమ ఆందోళన భయాల్ని కలగజేస్తుంది. అయ్యో, ఆందోళన వచ్చింది అంటే భయం వస్తుంది కదా. చింత వచ్చింది అంటే భయము దానంతటి అదే వచ్చింది. ప్రభువారు ఏమంటున్నారు? భయపడబాకు. ఉదయాన్నే లేచి కూర్చున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అయ్యో నాకు చింత దగ్గరకు వస్తుంది అన్నావు దేవునితో, భయపడబాకు అనే పదము దేవుని నోటి నుండి నీకు హెచ్చరికగా వస్తుంది. ఎన్నిసార్లు వస్తామంది? ప్రతిరోజు ఉదయాన్నే వస్తుంది. 365 దినాలు, 365 సార్లు ప్రభు భయపడబాకు, భయపడబాకు, భయపడబాకు అంటా ఉంటే
ఇంకా నువ్వు చింతని వెంటేసుకొని నాకు డబ్బులు కావాలి, పదవులు కావాలి, అధికారం కావాలి, లోకంలో పెత్తనాలన్నీ నాకే కావాలి అని అరుస్తూ ఉంటే చింతగాక ఏముంటది? ఈ చింత వలన నడినెత్తి నుండి పాదం వరకు రుగ్మతలే అమ్మడబడతాయి. ఎందుకు నీకు చింత? తృప్తి లేనటువంటి జీవితాలు చింతలోకి వెళ్ళిపోతాయి. నువ్వు తృప్తి కలిగి జీవిస్తున్నావా? ఏందండి అగ్రిమెంట్ వస్తుందండి, హాయిగా ఉంటుందండి, జీతం పెరుగుద్దండి, పెన్షన్ పెరుగుద్దండి అనేవాళ్ళు. అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు నా దగ్గరికి, చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు, ఎందుకండి అప్పుడే విఆర్ఎస్ పెట్టారు? వద్దండి, చాలా సర్వీస్ ఉంది, 5 సంవత్సరాల సర్వీస్ ఎందుకంటే పోగొడతారంటే నాకు తృప్తికరమైనటువంటి జీవితం ఉంది, వచ్చింది చాలు నాకు, దాంతో కుటుంబ పోషణ బాగానే నడుస్తుంది, డబ్బులు కాసిన కూసిన నేను దాచుకునే వస్తాయి, అవి తీసుకుపోయి ఎక్కడో దాచుకుంటే అది వస్తుంది, పెన్షన్ వస్తుంది, వచ్చిన డబ్బులు వస్తాయి, వాటి మీద వడ్డీ వస్తుంది, బ్యాంకులో వేసుకుంటే ఆయనటువంటి జీవితం. నేను ఎప్పుడు సర్వీస్లో ఉన్నప్పుడు 50,000 దాటి ఎప్పుడు తీసుకోలేదండి, అన్ని కట్టింగ్లే. ఇప్పుడు ఎంత వస్తుంది? అన్నీ కలుపుకుంటే అది ఇది కలిపితే ఇంతకంటే ఎక్కువ వస్తుంది. అంటే ఏంది? మానవునికి తృప్తి ఉంటే ప్రశాంతమైనటువంటి జీవితం వస్తుంది. తృప్తి లేకపోతే అది కావాలి ఇది కావాలి అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి తృప్తి అనేది లేకపోతే వాడు దేవునికి విరోధి, అల్ప విశ్వాసి. రేపటిని గూర్చి నా పరిస్థితి ఏంది? రేపటిని గూర్చి అడవి పువ్వులే ఈ విధంగా పోషిస్తే దేవుడు సొలొమోను గారి యొక్క వైభవాన్ని మించినటువంటిది అడవి పువ్వుకు సౌందర్యం కలగజేస్తే నీ కలగజేయడా దేవుడు? అందులో రాస్తున్నటువంటి మాట ఎంత గొప్పగా ఉంది. ఎవరంట చింతించేది? అన్యజనులు. 31వ వచనంలో అంటున్నాడు, చదవమ్మా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతపడుకుడి, అన్యజనులు వీటన్నిటిని విషయమై చింతింతురు. చాలు. ఇవన్నీ అన్యజనులు వీటన్నిటిని గురించి విచారిస్తారు. అన్యజనులు అంటే ఎవరు? ఎవరండి అన్యజనులు? దేవుని ఎరగని వారు, యేసు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు. ఎరగని వారు. నంబర్ 1 అన్యుడు అంటే మనము దేవుణ్ణి కొలుస్తున్నాం కదా, ఆ దేవుణ్ణి ఎరగకుండా ఉన్నటువంటి అనేకమైనటువంటి వాళ్ళు. అది మనకు తెలుసు అందరికీ. అన్యజనులు వీటిని గురించి చింతిస్తారయ్యా. నీకెందుకు చింత? దేవుడు చెబుతున్నటువంటి ఈ ప్రమాణం మనకు తెలుసు కదా, వాగ్దానం మనకు తెలుసు కదా. రేపటి గురించి నీకు చింత ఎందుకు? ప్రశాంతంగా బ్రతుకు. అప్పుడు నీకు ఏ రోగము రాదు, ఏ రొస్టు రాదు. పక్కన పీడించినా సరే, పీడనలు చాలా ఉంటాయి. పీడన అనేది చాలా భయంకరమైనది. అది నిన్ను దాంట్లోకి లాక్కుపోద్ది. నీ మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే దేవుడు కాపాడేటువంటి దేవుడు. చూసారా? ఈ చింత అనేది ఆధ్యాత్మికమైనటువంటి చింత, అది మంచిది. దేవునిలో దేవుని సేవకులు, దేవుడు కూడా చింతపడుతున్నటువంటి విషయం మనకు తెలుసు. అలాంటి చింత, ఆధ్యాత్మికమైనటువంటి చింత ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. దేవుని చింతన గురించి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని అందులో ఇందా చదువుకున్నాం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తూ ఉన్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. మనం ఇక చింతించే అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర చింత తీసుకొని ఆయన దగ్గర వేసేసాం. ఇక మన దగ్గర చింత ఉంటుందా? నా దగ్గర ఈ పెన్ను ఉందండి, ఈ దేశం ఇంకొకరికి అక్కడ పడేసాం, నా దగ్గర ఉండదు కదా. అలాగే చింత అనేది కూడా మన కోసం దేవుడు చింతపడతా ఉన్నాడు. మనం చింతించాల్సిన అవసరం లేదని చెప్పానే, ఇంకా చింతపడుతున్నాడు ఏంది అని ఆయన చింతపడుతున్నాడు, విచారిస్తున్నాడు. ఆ చింతను తీసుకుపోయి ఆయన మీద పడేస్తే ఆయన ఏం చేస్తాడు?
మన చింత యావత్తు ఆయన మోస్తాడు. అది చింతించాల్సిన అవసరము మనకి లేదు. నిబ్బరంగా ఉండమని అభయమిస్తూ ఉన్నటువంటి దేవుడు. దైవజనుల యొక్క చింత ఉంది చూసారా. దేవుని చింత ఆ విధంగా ఉంటే దైవజనుని యొక్క చింత ఇంకొక రకంగా ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన కాక సంగములను గూర్చి చింతయు కలదు, భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనా బలహీనుడాయన నేను బలహీనుడను కానా, ఎవడైనా తొట్టిపడినా నాకును మంట కలగదా. అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదు. చాలు చాలు. పౌలు గారు అంటున్నటువంటి మాట ఒకటి ఇందులో కనిపిస్తా ఉంది. అమ్మా వినిపిస్తుందా? వినపడుతుంది. మధ్యలో నెట్ ఇబ్బందిగా ఉంది. ఇందులో ఈయనకి చింత ఏందంట? సంఘములను గూర్చినటువంటి చింత. సంఘంలో ఎవరుంటారు? విశ్వాసులు ఉంటారు. విశ్వాసులు అందరూ కూడా అందరూ సక్రంగా ఉన్నారా? లేరు, చింత కలిగి ఉంటున్నారు కొంతమంది. అలాంటి చింత సంఘాల్లో ఉంటది కాబట్టి దాన్ని గురించి నేను బలహీనుడిని. అందరూ బలహీనంగా ఉంటే నేను కూడా బలహీనుడిని అయిపోతా. ఏడ్చేవాళ్ళు ఉంటే నేను అక్కడికి పోయి ఏడుస్తా. సహించేట్టుగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో పౌలు గారు అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తూ ఉంది. ఫిలిప్పీయులారా, ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు నేనే కాదు, ఇంకా ఉన్నారు. ఎవరట? తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. తిమోతి కూడా విచారపడుతున్నాడట సంఘాన్ని గురించి. ఫిలిప్పీయులారా, దేవునికి ఇష్టమైన పని చేసేవాళ్ళలారా, మీరు ఏం చేయాలయ్యా అంటే సంతోషంగా ఉండండి అయ్యా, మీ చింత ఎందుకయ్యా అని అంటున్నాడు. ఇందులో ఈ 2 చింతల్ని జయించటము ఎలా? మనుష్యులు చింతించటము అనే దాని గురించి ప్రభువు చెబుతున్నటువంటి మాట మనం చదువుకుంటూనే ఉన్నాము. ఒక గొప్ప సత్యాన్ని, దేనిని గురించి చింతించబడవద్దు కానీ ప్రతి విషయములో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6-7 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఇందులో గొప్ప సత్యాన్ని పౌలు గారు రాస్తా ఉన్నారు. దేనిని గురించి కూడా మీరు చింతపడబాకండి. కాకపోతే ఏం చేయాలట? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన. మన చింతకు విరుగుడు అక్కడ చెబుతున్నాడు. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. విడివిడి పదాలు. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవునికి తెలియజేయాలి. 3 విషయాలు పౌలు గారు చెబుతున్నారు. మీ చింత పోవాలి అంటే ప్రార్థన చేయాలి రాస్తున్నాడు. ప్రార్థన అంటే ఏందో తెలుసుగా, మనకు అందరికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ప్రప్రథమంగా దేవుణ్ణి అడగటము. మొట్టమొదటిగా నువ్వు లేచావు పడకలో నుండి ప్రార్థన చేయి. దేవునికి చెప్పు. ఏ విషయాలు చెబుతాం? మన అవసరాలు, మన ఆరోగ్యం, మన అక్కరలు, మన కుటుంబ విషయాలు ఎవరికి చెప్పక ముందు ఎవరికి చెబుతాం? దేవునికి చెప్పాలి. ప్రార్థనలో మనం గనక గడిపితే మన చెంత ఉండేటువంటి చింతని జయించవచ్చు అని పౌలు గారు తెలుస్తున్నారు.
పౌలు గారు ప్రార్థనలోనే గడుపుతూ ఉండేవాడు, జనానికి చెప్పేవాడు, ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడు. ఇది కాబట్టి ప్రార్థన చేస్తే మన చింత పక్కకి వెళ్ళిపోద్ది అనేది తెలుసుకోవాలి. రెండవది ఏంది? విజ్ఞాపన. విజ్ఞాపన అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. చింతన జయించటానికి పౌలు గారు చెప్పిన రెండవ సూత్రము విజ్ఞాపన. ఎల్లప్పుడూ కూడా ఇతరుల కోసం ప్రార్థన చేయండి అని పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు. ఏంటి? సంఘాల కోసం, నాయకుల కోసం, కాపరుల కోసం విజ్ఞప్తి చేస్తూ ఉండాలి. వాళ్ళకి అలాంటి ఆత్మని దేవుడు దయచేస్తాడు. జకర్యా గ్రంథంలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఓ చక్కని మాట రాస్తా ఉన్నారు, చదువుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనం. 10వ వచనము జకర్యా గ్రంథం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించే ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కృమ్మరింపగా దేవుడు వారు చెబుతున్నాడు, చాలమ్మా చాలు, విజ్ఞాపన చేసే ఆత్మను నేను మీకు ఇస్తాను. నీ మీద ఇవ్వటం కాదు, కుమ్మరిస్తాను. పోయటానికి కుమ్మరించడానికి చాలా తేడా ఉంది, మనకి ఇప్పుడు అవసరం లేదు. దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద. యెరూషలేము నివాసులు అంటే ఎవరు? మనం అందరం అదే, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళే. యెరూషలేము నివాసులు అంటే అక్కడికి పోయి యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు కాదు, విశ్వాసులు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ నివాసుల మీద కరుణను అందించే ఆత్మను నేను పంపిస్తాను. ఎదుటి వాడిని కరుణించేటువంటి ఆత్మను నేను నీ మీద కుమ్మరిస్తాను. రెండవది ఏంటట? విజ్ఞాపన చేసేటువంటి ఆత్మను నేను నీకు ఇస్తాను, కుమ్మరిస్తాను అంటున్నటువంటి దేవుడు మనకు కనిపిస్తా ఉన్నాడు. విజ్ఞాపన చేసామంటే అర్థం ఏంటో తెలుసా? ఎదుటివానికి దేవునికి మధ్యలో మనం ఉన్నాము, మధ్యవర్తులం మనం, అంతే కదా. ఒక విరోధి ఉన్నాడు, ఒక శత్రువు ఉన్నాడు, దేవునికి విరోధి ఉన్నాడు, వాడిని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం దేవునికి. అంటే అర్థం ఏంది? మనము దేవునికి వానికి మధ్యగా మధ్యవర్తులు మనం. యేసుక్రీస్తు వారు ఎవరు? మనకు దేవునికి మధ్యలో మధ్యవర్తి. అలాగే విశ్వాసమైనటువంటి నీవు కూడా మధ్యవర్తిగా ఉంటే ఏం జరుగుద్ది? విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆత్మను కుమ్మరిస్తాడు. నీలో ఉండేటువంటి చింత యావత్తు పోద్ది. విజ్ఞాపన చేస్తే ఆత్మలు నశించేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. దేవుడు విజ్ఞాపన చేశాడండి మనకి. రెండో మాట ఏంది? సిలువలో జోత్రగా చెబుతున్నారు కదా కొన్ని వారాల నుంచి, నేడే పరదైస్తున్నాతో కూడా ఉంది అని. మొట్టమొదటిది తండ్రి వీరేమి చేయుచున్నారు, క్షమించు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకే తెలియకుండా చేస్తున్నారయ్యా, కాబట్టి వాళ్ళని క్షమించు. అది విజ్ఞాపన. దేవుడే విజ్ఞాపన చేస్తా ఉంటే విశ్వాసులైనటువంటి మనము విజ్ఞాపన చేయాలా వద్దా? ఇంకా వాడికి ఎక్కువ రావాలా కీడు, అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారండి. లేకుండా ఎందుకుంటారండి? లోకంలో వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. ఎందుకంటే అపవాది సంబంధాలే లోకంలో ఎక్కువగా ఉన్నారు, దేవుని సంబంధాలు చాలా తక్కువగా ఉన్నారు. దేవుని ఎరుగుతారు వాళ్ళు, టీవీల ద్వారా వింటారు, ప్రసంగాల ద్వారా వింటారు, రకరకాలైనటువంటి విశ్వాసులు ఇంటి దగ్గర పోయి కరపత్రాలు ఇచ్చి వాళ్ళకి చెబుతారు. కానీ వాడు మాత్రం అపవాదికి శిష్యుడిగానే బతుకుతాడు. చూసారా? మూడవది ఏంది? కృతజ్ఞత. మనం ప్రార్థించిన, విజ్ఞాపన చేసిన కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అనేది పౌలు గారి యొక్క మాట.
దేవుడు చేసినటువంటి మేళ్లను మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. చెల్లించు. కీర్తనకారుడు అంటున్నాడు 116వ అధ్యాయంలో 12వ వచనంలో దేవుడు చేసినటువంటి మేళ్లకి నేను ఏమి ఇయ్యాలయ్యా అని కేక వేస్తున్నాడు ఒక భక్తుడు. చదవండి కీర్తనల రక్షణ గ్రంథం. పాత్రను చేత పట్టుకొని ఆయన పేరుతో ప్రార్థన చేయండి. ఎప్పుడు యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ అప్పుడు నేను ఆయనకేమి చెల్లించుదును? ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుడు మనల్ని గొప్ప స్థితిలో ఉంచితే మనం ఏం చేస్తున్నాం? దేవుడు నాకు చేసినటువంటి ఉపకారములన్నిటికీ ఉపకారములను అన్నిటికీ కూడా నేను ఆయనకేమి చెల్లించుదును? ఆలోచించావా? రక్షణ పాత్ర చేత దేవుడు నీకు పుచ్చుకొని మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, సంఘంలో పరపతి ఇచ్చాడు. ఇన్నిచ్చిన దేవునికి ఆలోచన చేసావా? ఇన్ని ఇచ్చాడే దేవుడు, నేనేం చేయాలయ్యా నీకు అని ఎప్పుడైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసావా దేవునికి? ఇది నువ్వు ఇచ్చిందేనయ్యా అని అడిగితే ఇదిగో తీసుకో అంటే మొత్తం తీసుకుంటాడు దేవుడు. ఆయన కోరేది ఒకటే, ఏమడుగుతున్నాడు? నీ హృదయాన్ని ఇవ్వు. అంతేకాదు, లోకంలో పేదవాళ్ళని సంరక్షించాలంటే ఇంకా కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటి నీవు మొత్తం నాకెందుకు, నేను ఇచ్చినాయి కదా అవి అంటున్నటువంటి మాట 116:12 ఏముంది? దేవుడు నాకు చేసిన ఉపకారముల కొరకు నేను ఆయనకి దేవునికి ఏమి ఇయ్యాలి? ఏమి ఇయ్యాలి అంటే ఒకే ఒకటి ఇవ్వాలి. ఏందట? రక్షణ పాత్ర చేత పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన ప్రార్థన చేస్తే ఇక నీకు చింతే ఉండదు. సహోదరుడు ఆలోచన చేసావా? ఇంకా అంతేకాదు, కృతజ్ఞతలు తెలియచేయాలి. అందులో రాష్ట్రం ఉన్నటువంటిది 17వ యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. సమయం లేదు కాబట్టి తర్వాత చదువుకోండి. కృతజ్ఞతలు తెలియచేయటం. కృతజ్ఞత అంటే ఏంటి? చేసిన దానికి మనము ఏం చేయాలి? ఏదన్నా మళ్ళీ తిరిగి చేయాలి. అది కృతజ్ఞత. దేవుడు మనకి లోకంలో బ్రతకడానికి అన్ని ఇచ్చాడు. మనము దేవునికి ఇవ్వాల్సింది ఒకటే, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మనకు మేలు కలగాలి అంటే చింత మన దగ్గర నుంచి తీసివేసుకోవాలి. మీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే ఆ చింతను ఆయనే మోసుకుంటాడు, మనకెందుకు అనే పరిస్థితిలో మనం ఉంటే తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం పొందొచ్చు. ఆలోచన చేస్తూ మనం అందరం కూడా చింత లేని వారుగా బ్రతకాలి అని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఆమేన్.